థ్యాంక్ యూ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో పుట్టడం మనందరి అదృష్టం. అద్భుతమైనటువంటి ప్రతిభాశీలు, అపారమైన విజ్ఞాన గని, ప్రజాస్వామ్య పునాదుల్ని భారతదేశంలో భారత రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేసి ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశంగా నిలబెట్టినటువంటి గొప్ప దార్శనికుడు మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకు సంబంధించి, ప్రతి పౌరుడికి సంబంధించి భారత రాజ్యాంగంలో హక్కులు కల్పించారు. దేశ జనాభాలో సగభాగం పైన ఉన్నటువంటి మహిళలు సంబంధించి భారతదేశ సమాజంలో అత్యంత ఇబ్బందికరంగా అణగదొక్కబడినటువంటి లింగ వివక్షతో ఇబ్బంది పడుతున్నటువంటి భారతీయ మహిళ గురించి మొట్టమొదటిసారిగా ఆయన పెద్ద ఎత్తున ఆలోచన చేసి హిందూ మ్యారేజ్ కోడ్ బిల్లు స్వాతంత్రం రాకముందే బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి వాళ్ళకి కావాల్సిన హక్కుల్ని అందులో పొందుపరిచే ప్రయత్నం చేయడమే కాకుండా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత హిందూ కోడ్ బిల్లుకు సంబంధించి మొదటి న్యాయశాఖ మంత్రిగా మహిళల కోసం ఆ బిల్లుని పార్లమెంట్ లో తీసుకొని వచ్చి ఆ బిల్లు కోసం దేశంలోనే మొట్టమొదటిసారి కేంద్ర మంత్రిగా మహిళల కోసం మాత్రమే రాజీనామా చేసిన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ మహిళలు హిందువుల, ముస్లింల, అగ్రవర్ణాల, మధ్యతరగతి వాళ్ళ, దళితుల, గిరిజనుల చూడండి, దేశంలో పుట్టిన ప్రతి మహిళ గురించి ఆలోచన చేసి ఆ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి హామీ. దాంతో పాటు ప్రసూతి సెలవు గురించి కానీ, వెటర్నరీ లీవ్ గురించి కానీ, లేబర్ లాస్ గురించి కానీ, 12 గంటల నుంచి 8 గంటల వరకే లేబర్ లాస్ ఉండాలని చెప్పి పట్టుబట్టి బిల్లులు తీసుకొచ్చినటువంటి మహనీయుడు. ఈ దేశంలో కార్మికుల కోసం ఆలోచన చేసిన గొప్ప దార్శనికుడు. అలాగే రాజుకి ప్రజలకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గుర్తించి ప్రజలందరినీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి భాగంలో రాజులుగా మార్చిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రతి పౌరుడికి ఓటు హక్కును కల్పించి తన ప్రభుత్వాన్ని తనే ఏర్పాటు చేసుకొని తనకు కావాల్సినటువంటి విధి విధానాల్ని తన ప్రతినిధి ద్వారా చేపించుకునేటువంటి అద్భుతమైనటువంటి ఓటు హక్కుని కల్పించినటువంటి పర భేదం లేకుండా ఏర్పాటు చేసినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి భారత రాజ్యాంగం ద్వారా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానికానికి ప్రజాస్వామ్య పునాదులతో పాటు, మానవ హక్కులతో పాటు ఒక ప్రశ్నించేటువంటి హక్కులు కూడా, ఆ స్వేచ్ఛను కూడా ఆయన ప్రసాదించారు. ఈరోజు దురదృష్టవశాత్తు దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి భారత రాజ్యాంగాన్ని తూట్లు పడవాలని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని, భారత రాజ్యాంగాన్ని అసలు మార్చేయాలని భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తూ ఈ దేశానికి అత్యంత ప్రమాదకరంగా మారి ఈనాడు దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఏ భారత రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు పొందారో, ఏ భారత రాజ్యాంగం ద్వారా స్వేచ్ఛను పొందారో, ఏ భారత రాజ్యాంగం ద్వారా మానవ హక్కులు పొందారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఆ హక్కులు కోల్పోయేటువంటి ప్రమాదంలో పడుతున్నటువంటి సందర్భంలో అందరం గళమెత్తి భారత ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశలో మనం పిడికిలు బిగించి జయ భీమ్ అనేటువంటి కాపాడుకోవాల్సిన అవసరం ఉత్పన్నమైందని ఈ సందర్భంగా జయంతి సందర్భంగా అందరికీ మనం చేస్తూ ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఇందిరమ్మ రాజ్యం, ప్రజాప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించినటువంటి మార్గంలో ప్రయాణం చేస్తూ ఇక ఆర్థికంగా, అటు సామాజికంగా అనేక రకాలైనటువంటి వారి ఆలోచనల్ని నేను ఆచరణ మార్గంలో మార్చి ముందుకు తీసుకెళ్ళిపోతున్నటువంటి ప్రభుత్వం నిరంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలో మా ప్రభుత్వంలో తీసుకొచ్చేటువంటి విధానాల్లో, చట్టాల్లో, పాలనలో ప్రతి అడుగులో
వారి ఆలోచన ఉంటాయని ఉంటున్నాయని భవిష్యత్తులో కూడా అలాగే ఇది ఉంటుందని ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారు మరి తీసుకొచ్చినటువంటి కాస్ట్ సర్వే సంబంధించి కూడా సామాజిక న్యాయానికి సంబంధించి జనాభా దామాషా ప్రకారం వనరులు రాజకీయ హక్కులు అన్ని కూడా పంచబడాలని ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకు సంవిధాన సంరక్షణ పేరుతో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి పోరాటానికి ముందుగా తెలంగాణ ప్రభుత్వం నుంచే ఈ సిపెక్ సర్వే చేపించి ముందుకు తీసుకొని పోతున్నటువంటి విషయం కూడా మేము తీసుకున్నాం. సో ఈ భారత రాజ్యాంగం కూర్చా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి ఈ ప్రజా ప్రభుత్వాన్ని మానవ హక్కులు కాపాడాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ప్రజా ప్రభుత్వాన్ని అందరినీ కాపాడుకుంటూ ముందుకు పోవాలని చెప్పి మన మిత్రులందరికీ కూడా ముఖ్యంగా పౌరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా మరొక్కసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ ముగిస్తాం.